అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో జిల్లా స్థాయి విలువిద్య పోటీలను హోంమంత్రి అనిత, మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా గిరిజన విద్యార్థుల ప్రతిభను అభినందించిన మంత్రులు గాంజా నిర్మూలన, గిరిజన అభివృద్ధి, ఉద్యోగ అవకాశాలు, అలాగే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం గర్వకారణమని అన్నారు. ఏదైతే మా ఈగల్ స్థాపించారో ఆ ఈగల్ స్థాపించిన దగ్గర నుంచి కూడా గాంజా సాగు జీరో చేయాలి. ఏదైతే అమాయకులను అడ్డం పెట్టుకొని దళారులు ఏదైతే గాంజా సాగును చేస్తున్నారో అలాంటి వాళ్ళకి బలైపోతున్న చాలా మంది అడవి బిడ్డలందరినీ కూడా కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈగల్ చేస్తున్న కృషికి ఈరోజు మేము అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఒక పక్క నుంచి అల్లూరి సీతారామరాజు గారు పేరు మీద ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చిన్న చిన్న ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి తప్పించి ఒక పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్థాయిలో కట్టే ఎయిర్పోర్ట్ ఎక్కడ కూడా కనిపించలేదు. కానీ నిన్న మొన్న నేను ఎయిర్పోర్ట్ చూడటానికి వెళ్ళాం. నేను మీ మంత్రి గారు అందరం కలిపి వెళ్తే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని తలదన్నే విధంగా అల్లూరి సీతారామరాజు గారి పేరు మీద, మన అడవి బిడ్డల పేరు మీద ఈరోజు ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టే ఈరోజు శ్రీకారం చుట్టడమే కాకుండా దానికి గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా చేసుకునే ప్రారంభోత్సవం చేసుకునే ఈ ఒక మంచి అవకాశం. దానికి అల్లూరి సీతారామరాజు గారు వారసులుగా మిమ్మల్ని అందరినీ కూడా చెప్పొచ్చు.